గ్రూప్ 1 ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతుంది. అభ్యర్థుల ముందు కేసులు వేసిరు, దాని తర్వాత కోర్టులో ఏం తీర్పు వచ్చిందో చూసినాం. దాని తర్వాత మళ్ళీ నిన్న గ్రూప్ 1కి సెలెక్ట్ అయిన అభ్యర్థుల తల్లిదండ్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుడు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి మాట్లాడు గ్రూప్ 1 నిరుద్యోగుల విషయంలో కావచ్చు. అసలు ఈ గ్రూప్ 1 ఇష్యూ ఎందుకు ఇన్ని మలుపులు తిరుగుతుంది, ఏమనుకుంటున్నారు, కోర్టులో వచ్చినటువంటి తీర్పు ఏంది, దాని తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంది, చాలా ఇష్యూస్ని మనతో పాటు గ్రూప్ 1 రాసిన అభ్యర్థి, అట్లనే దాంట్లో జరిగిన అవకతవకల మీద కేసులు వేసినటువంటి దాంట్లో కూడా ఉన్నటువంటి సింధురెడ్డి ఉన్నారు. సింధురెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి. అసలు ఏంది, ఎందుకు ఈ గ్రూప్ 1 ఇన్ని మలుపులు ఎందుకు తిరుగుతుంది, అసలు ఏమైంది, మీరు కేసులు వేసిర్రు, దాని తర్వాత నిన్న వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మాట్లాడిర్రు, ఎందుకని ఈ ఇష్యూ ఇన్ని మలుపులు తిరుగుతుంది? అసలు ఇష్యూ మలుపులు తిరగడానికి కారణం ఎవరంటే నేను ప్రభుత్వం అనే చెప్తానండి. ఎందుకు ప్రభుత్వాన్ని నేను అంటున్నానంటే, మేము అందరం నిరుద్యోగులం బిఫోర్ ఎలక్షన్స్ నుంచి మాకు ఈ సమస్య అనేది ఉంది. నిరుద్యోగులకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎస్పెషల్గా గ్రూప్ 1కి సంబంధించిన సమస్యలు ఏంటి, పేపర్ లీకేజ్లో ఒకసారి క్యాన్సిల్ అయింది, తర్వాత బయోమెట్రిక్స్ లేదని ఒకసారి క్యాన్సిల్ అయింది. సో గ్రూప్ 1 ప్రధాన అంశంగా నిలిచింది నిరుద్యోగ సమస్యలు అన్నిటిలో. అప్పటి నుంచి అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకైనా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకైనా మా సమస్యల గురించి మేము చెప్పుకుంటూనే వచ్చినాం. కాకపోతే ఈరోజు ప్రభుత్వాలు మారిపోయినాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో వాళ్ళకి ముందే తెలుసు ఉన్న సమస్యలు ఏంటి అనేది మొత్తం క్లియర్గా తెలుసు. తెలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే నిర్లక్ష్యం చూపించినారు. ఆ నిర్లక్ష్యం చూపించకపోయి ఉంటే ఈరోజు ఇన్ని మలుపులు తిరిగి ఇన్ని సమస్యలతో మేము ఉండే వాళ్ళం కాదనేది నేను గట్టిగా నమ్ముతున్నా. అది జరిగింది కూడా. ఎందుకంటే స్వయాన రేవంత్ రెడ్డి గారే పిలుచుకొని మా సమస్యలన్నీ అడిగిన మనిషి. అది అందులో ఎట్లాంటి నిర్లక్ష్యం కూడా జరగకుండా చేయాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంటుంది కదా. ఎంత కాదన్నాం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు అనేవి ఖచ్చితంగా దానికి కమిషన్కి వెళ్తాయి. ఆ సూచనల ప్రకారమే పనిచేస్తారు కదా. సో అందులో రేవంత్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించాల్సింది ఉండే. ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం జరగకూడదు, నిరుద్యోగులకు సంబంధించి అన్ని కరెక్ట్గా జరగాలి అని ఆయన బాధ్యత తీసుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చినాక ఆ బాధ్యత మర్చిపోయినారు. కాబట్టి ఈ రోజు గ్రూప్ 1 అంశంలో ఇన్ని మలుపులు, ఇన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయండి. అంటే ప్రభుత్వం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. డెఫినెట్గా రెస్పాండ్ అవ్వడం ఒకటే కాదండి, ఈ నిరుద్యోగ అంశానికి సంబంధించి అసలు ప్రాపర్ పని చేయట్లేదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ హోల్ యాజ్ అ గవర్నమెంట్ కానీ అసలు నిరుద్యోగ సమస్య దీన్ని పరిష్కరించడానికి ఎటువంటి స్టెప్స్ మాకు కనిపించట్లేదు. అంటే కొన్ని ఇప్పుడు గ్రూప్ 1 సమస్యనే ఉందండి, అసలు ప్రభుత్వం నుంచి ఏదైనా రెస్పాన్స్ కనిపించిందా? ఎన్ని రోజులు అవుతుంది గ్రూప్ 1 జడ్జిమెంట్ వచ్చి? ఒక్కసారి కూడా ఎవరు మాట్లాడలేదు. రేవంత్ రెడ్డి గారికి సమస్య తెలియదు అనుకోవాలా మేము? ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా వారే ఉన్నారు, వారికి తెలుసు, వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది. కానీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇక్కడే నిర్లక్ష్యం కనిపిస్తోంది కదా. అంటే మీరేమో నిర్లక్ష్యం ఉంది, ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నారు. కానీ ప్రభుత్వం, సీఎం గారు వర్షన్ వేరే లెక్క ఉంది కదా. అసలు నిరుద్యోగులకి మేము ఇచ్చిన ఉద్యోగాలు ఎవ్వరు ఇవ్వలేదు, అసలు ఉద్యోగాలు ఇవ్వకుర్రి, నోటిఫికేషన్లు ఇవ్వకుర్రి అని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసిన ఉద్యోగులు ఎవరన్నా ఉన్నారు, నిరుద్యోగులు ఎవరన్నా ఉన్నారు అంటే అది మా ప్రభుత్వంలోనే తెలంగాణలోనే జరుగుతుంది. అసలు మీరు నోటిఫికేషన్లు వద్దని అంటున్నారట కదా, అంత ప్రాపర్గా రెస్పాండ్ అవుతున్నామంటారు. అది చాలా తప్పండి. అది 100% అబద్ధం. ఈ మాట నేను ఒక్కదాన్నే కాదు, ఏ రాష్ట్రంలో ఉన్న ఏ నిరుద్యోగిని పట్టుకొని ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళని అడిగినా ఇదే మాట చెప్తారు. అంటే ప్రభుత్వం సైడ్ నుంచి వారు ఏం చేస్తున్నారు, ఎంతసేపు నియామక పత్రాలు ఇచ్చింది చూస్తున్నారు కానీ దానికి సంబంధించి అసలు నోటిఫికేషన్ వారు ఏమి ఇచ్చినారని నేను క్వశ్చన్ చేస్తాను. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు కదా. లేదండి, అది తప్పండి. వారు ఇచ్చింది కేవలం 11,000 పైచిలకు ఉద్యోగాలు మాత్రమే. అది కూడా డిఎస్ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ కి కొన్ని వేకెన్సీస్ యాడ్ చేసి మాత్రమే వారు ఎగ్జామ్ కండక్ట్ చేసినారు, దానికి నియామక పత్రాలు ఇచ్చినారు తప్పించి అసలు వారు ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయలేదు. ఇంకొకటి, ఇప్పుడు మీరు చూసే రీసెంట్గా మనకు కొన్ని న్యూస్ పేపర్లో క్లిప్పింగ్స్ కనిపించినాయి, వైద్య శాఖలో కొన్ని రిక్రూట్మెంట్స్ జరుపుతాము అని చెప్పి కనిపించినాయి. అవన్నీ చూస్తున్నాం కానీ అవి రియాలిటీలో లేదు. నాకు తెలిసి వారు వచ్చి ఓన్లీ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ఒకటే పెట్టినారు, దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటే ఇచ్చినారు తప్ప ఇంకా ఏది వాళ్ళు సొంతంగా ఫ్రమ్ ద స్క్రాచ్ నోటిఫికేషన్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఇచ్చిన దాఖలాలే లేవు. అది 100% అబద్ధం. కేవలం ఎందుకు మాట్లాడుతున్నారని కూడా మనం అనుకోవచ్చు. రాజకీయ అంశంగా చూసినారు వాళ్ళు, ఇప్పుడు కూడా అదే రాజకీయ అంశంగా చూస్తున్నారు. దానివల్ల వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ అనేది ఎవరు అనేది వాళ్ళకి చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మాకు చెప్పినారు అనుకోండి 60,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే మేము ఆబ్వియస్గా ఖండిస్తాం దాన్ని, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇవ్వలేదని చెప్తాం. కానీ మా పేరెంట్స్, ఊర్లలో ఉన్న జనాలకి ఏం తెలుస్తుందండి, 60,000 ఉద్యోగాలు ఇచ్చినంట కదా, మీకు ఎందుకు రాలే 60,000 ఉద్యోగాలల్లా? ఎందుకంటే పేరెంట్స్కి, అదర్ పీపుల్కి టెక్నికాలిటీస్ తెలియవు కదా, అసలు ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. వాళ్ళైనా ఎంతసేపు చూసేది ఏంటి, అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తున్నాయా లేదా,
ఏమంటారు పబ్లిక్ డాష్ల మీద ఏం మాట్లాడుతున్నారు అనేదే చూస్తారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఈ అంశాన్ని చూస్తున్నారు, కానీ నిరుద్యోగులకు న్యాయం చేసే విధంగా మాత్రం చూడట్లేదు. అంటే రాజకీయ అంశంగా చూస్తున్నారు అన్న లెక్క మీరు అంటున్నారు. అవును, కానీ మీలాంటి వాళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉండి చేపిస్తున్నారు, వీళ్ళు అసలు అభ్యర్థులే కాదు, లేదంటే వేరే పొలిటికల్ పార్టీలు వీళ్ళ మీ వెనకాల ఉండి మాట్లాడిస్తున్నారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ఈ మధ్య. మీరు విన్నారా? చాలా వినిపిస్తున్నాయి, నేను చూస్తూనే ఉన్నాను. మీ మీద కూడా గతంలో ట్రోల్ చేసిన అసలు మీరు ఎగ్జామే రాయలేదు మాట్లాడుతున్నారు అని. నేను ఎగ్జామ్ రాయాలనే అనేదానికి నేను మీ ముందు ఒకటి చూపిస్తానండి. ఇది నేను కొన్ని డీటెయిల్స్ అనేటివి స్ట్రైక్ ఆఫ్ చేశాను. ఇది ఇన్విజిలేటర్ సైన్, ఇది నా సైన్, ఇది దేనికి సంబంధించిన హాల్ టికెట్, గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించిన హాల్ టికెట్. నేను ఎందుకు కొన్ని డీటెయిల్స్ రివీల్ చేయగలుగుతా, కానీ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా చాలా వర్డ్స్ ఉందండి. వాళ్ళు ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్ళేదానికి రెడీ ఉన్నారు కాబట్టి నేను హైడ్ చేశాను. సో ఇదైతే నేను ఫేక్ చేయలేను కదా. సో డెఫినెట్గా నేను ఎగ్జామ్ రాసినమా లేదా అనేది కాదండి. ఇప్పుడు మీరు తప్పు చేసినరా లేదా అది చెప్పండి. ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో న్యాయం చేస్తున్నారా లేదా అనేది మీకు మీరు ఆలోచించుకోవచ్చుగా. నా మీద ఆరోపణలు, నాలాంటి వాళ్ళ మీద చేసే ఆరోపణల మీద చేసే కాన్సన్ట్రేషన్ ఈ అంశాన్ని పరిష్కరించే దానిపైన చేస్తే బాగుంటది కదా. కానీ ఆ విధంగా మాత్రం ఎవరు పని చేయట్లేదు. ప్రభుత్వాలు కూడా మరీ టూ మచ్ గా ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడితే కథం, వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉండి చేపిస్తున్నారు, ప్రతిపక్షం ఉండి చేపిస్తుందంటే ఇదే మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మీరు మాకు 10 సంవత్సరాలు న్యాయం చేయలేదు అని చెప్పి కాంగ్రెస్ కి మేము సపోర్ట్ చేసినాం కదా. గతంలో ఎలక్షన్స్ ముందు మేమందరం కాంగ్రెస్ కి సపోర్ట్ చేసినాము, ఎంతో కొంత మేము కూడా సహాయపడ్డాం అధికారంలోకి రావడానికి. దాన్ని మీరు కాదంటారా? ఆ రోజు మీరందరూ రాజకీయ నాయకులు మా వెనకాల ఉన్నారు కదా. మరి ఆ రోజు మీకు కరెక్ట్ అనిపించింది, ఈ రోజు తప్పెట్లా అనిపిస్తుంది? డెఫినెట్ గా మేము పోతాం అండి. రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీల దగ్గరికి మేము ఖచ్చితంగా పోతాం. లేకపోతే మా వాయిస్ బయటకు ఎట్లా వినిపిస్తుంది? నేను వాయిస్ మీరు అనొచ్చు, ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, ఆ రకంగా మీ వాయిస్ వినిపించవచ్చు కదా అనేది మనకు అనిపించవచ్చు. కానీ మీరు నిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా అండి. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ పేరెంట్స్ అందరితో ఒక ప్రెస్ మీట్ పెట్టిండ్రు. సేమ్ టైం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాకు అన్యాయం జరిగింది అని చెప్పి మేము విద్యార్థి సంఘాలతో కలిసి ఒక రౌండ్ టేబుల్ పెట్టుకున్నాం. అంటే మమ్మల్ని అందరినీ పోలీసులను పెట్టి అడ్డుకున్నారు, ఎక్కడికక్కడ అరెస్టులు చేసినారు. ఇంకా కనీసం వెళ్ళి నేను పోలీసులను అడిగిన ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు, మేము విత్ పర్మిషన్ పెట్టుకున్నాం కదా అంటే లేదు మేము క్యాన్సిల్ చేసేసినాము, ఏదన్నా ఉంటే 6 తర్వాత స్టేషన్ కి రా మాట్లాడుకుందామని మాట్లాడిన మాట. 6 తర్వాత పోలీస్ స్టేషన్ రమ్మని మాట్లాడాలి, నేను పోయి మాట్లాడాలండి. ఒక విద్యార్థిగా దట్టు ఒక మహిళగా అది మాట్లాడే పద్ధతి ఏనండి? నాతో 6 తర్వాత అసలు మహిళల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవద్దు అనేది మన కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అట్లాంటిది అట్లా ఎట్లా మాట్లాడతారు? సరే పోనీ, మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఉన్నది కూడా నిరుద్యోగ అభ్యర్థులే కదా. ఎందుకంటే ఇప్పుడు GRL క్యాన్సిల్ అయిపోయింది, ఎవరు సెలెక్టెడ్ కాదు, ఎవరు నాన్ సెలెక్టెడ్ కాదు, వారిని కూడా అడ్డుకోవాలి. మరి ఎందుకు అడ్డుకోలేదు ప్రభుత్వం? ఇక్కడే వెరీ క్లియర్ గా కనిపిస్తుంది. అనుకూలంగా ఉంటేనేమో మేము ఇట్లా ఉంటాం, అనుకూలంగా లేకపోతే మేము ఇట్లా అణచివేస్తాం అనేది చూపిస్తున్నారు. సో ఇట్లా చూసినప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు అనే ఆరోపణ ఎందుకు చేయాల్సి వస్తుంది అని అంటే కేవలం డైవర్షన్ కోసం. ఇట్లా ముందుకు వచ్చే వాళ్ళందరినీ ఇట్లా రకరకాలుగా మాట్లాడి ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఆపేస్తే మాట్లాడేవాడు ఉండడు. ఎందుకు అని అంటే అందరు ముందుకు వచ్చి మాట్లాడలేరు, వచ్చిన వాళ్ళని ఆపేస్తే ఇష్యూ అట్లే అయిపోతుంది. ఇంకొకటి మీరు గమనిస్తే అసలు న్యూస్ పేపర్స్ లో ఎక్కడ కూడా గ్రూప్ 1 అంశం అనేది రాలేదు. ఎందుకు రాలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పేపర్ లీకేజ్ చేసిరు, మీరు అమ్ముకున్నారు అని అన్ని ప్రధాన మీడియా ఛానల్స్ లో అన్నిట్లో వచ్చినప్పుడు ఈ రోజు ఎందుకు రావట్లేదు? ఇక్కడ కూడా అణచివేస్తున్నారు కదా. అసలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు ఎక్కడైనా నిరుద్యోగుల వాయిస్ వినిపించిందా మీకు? అట్లా వినిపించినప్పుడు మాకు ఆబ్వియస్గా ఇంకొక సోర్స్ ఏముంటుంది రాష్ట్రంలో? ఖచ్చితంగా మేము ప్రతిపక్షాల దగ్గరికి పోతాం. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇంకేదైనా ఇతర పార్టీలు ఉన్నా కానీ మేము ఖచ్చితంగా పోతాం. పోయినంత మాత్రాన మా మీద రాజకీయ ముద్రలు వేస్తా అంటే మీ ఇష్టం, వేసుకోండి, దానివల్ల మాకేం నష్టం లేదు. వచ్చే నష్టం వల్ల మీకే. ఎందుకనంటే ఎవరు జెన్యూన్ కాదు అనేది ఖచ్చితంగా అందరు చూస్తున్నారు. ఇప్పుడు నేను హాల్ టికెట్ కూడా చూపించిన, నేను చదువుకుంటున్నా, ఖచ్చితంగా నన్ను చూస్తూ ఉంటారు కదా స్టూడెంట్స్, అందరికీ తెలుస్తుంది కదా. నాలాగా అందరూ ఎవ్వరికి ఇట్లా టైం పాస్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదండి. కాకపోతే అందరు వచ్చి మాట్లాడేది ఎందుకు అని అంటే సరే వాయిస్ అనేది బయటకు వెళ్ళాలి. స్వయాన ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి గారే అన్ని అబద్ధాలు చెప్తున్నప్పుడు అవి అబద్ధం అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మాలాంటోళ్ళ మీదనే ఉంటది కదా. ప్రజలు మోసపోకూడదు కదా. ఆ ఉద్దేశంతో మేము వచ్చి మాట్లాడతాం. సో కాకపోతే వాళ్ళందరూ డైవర్షన్ చేయడం కోసం ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తారు, బీజేపీ వాళ్ళు చేపిస్తారు అనేది ఇప్పుడు నేను అడుగుతానండి ఒక క్వశ్చన్, ఎంతసేపు ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు చేపిస్తున్నారు అనేది అంటున్నారు కదా, మరి అట్లాగే బీజేపీ వాళ్ళు చేయించి ఉండొచ్చు కదా, మరి వాళ్ళని ఎందుకు అనట్లేదు? జస్ట్ బికాస్ మీరు ఫేస్ చేయలేకపోతున్నారు నిరుద్యోగుల్ని, మాకు వచ్చే సపోర్ట్ని కూడా ఆపేయాలని చూస్తున్నారు, కానీ అది జరగదు. ఖచ్చితంగా మేము అందరినీ కలుపుకొనే పోతాం.